I appreciate each one of you for that. And I appreciate your teacher too, who encouraged all of you to be there. And he is also sitting there, I believe. Are you there, Vijay Kumar? Yes, sir. Yes, sir. Right. Good. Children, what are you doing? What are you doing now? Students, you may please unmute your mic and you can speak to me. Good morning, sir. Good morning. What are you doing all? Mehta, what are you doing? Yes, sir. What are you doing in the lab? Sir, we came here to practice lab programs, sir. Which program? C program, sir. C programming. Yes, sir. You must have learned something in BSc about C Yes, sir. programming. Then what is that newly that you are learning today or practicing today? Is there any increment in your practice? Is there any increment in your learning Yes, from sir. BSc to MCA? Yes, that's good. That's good. All of you should make that point that when you grow up, not by age, in your education, BSc year, third year, when you are learning, there should be an increment in your learning. And that increment comes with good thinking. You all need to develop good thinking. Good thinking will definitely give you some kind of an idea that germinates. That is the starting point. నేను ఈ పని ఎందుకు చేయాలి అన్న ఆలోచన రావాలి. ఈ పని చేసేటప్పుడు నేను ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఈ 3 క్వశ్చన్లు వేసుకోండి మీకు మీరే. సో దాన్ని బట్టి మీ ఆలోచన పెరగాలి. ఆలోచన పెరిగినప్పుడు దానికి తగ్గట్లుగా మీరు పని చేయాలి. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ అండ్ క్రియేటివ్లీ. కెన్ ఐ డూ సంథింగ్ డిఫరెంట్? కెన్ ఐ డూ సంథింగ్ డిఫరెంట్? ఒక మెసేజ్ పెడుతున్నారు. ఈజ్ ఇట్ ఫార్వర్డెడ్ మెసేజ్ ఆర్ యు ఆర్ క్రియేటింగ్ ఏ మెసేజ్, ఏ సెన్సిబుల్ మెసేజ్? సో ఇప్పుడు మనము వాట్సాప్లో కానీ ఎస్ఎంఎస్లో కానీ మనం చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ని షార్ట్ చేసి ఆర్ వి నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది అదర్ మ్యాన్? ఒక్కొక్కసారి టెక్స్ట్ మెసేజ్లు లేకపోయినా కూడా ఎమోజీస్తో కూడా మనం వీఆర్ కన్వేయింగ్ అవర్ ఫీలింగ్స్. సేమ్ వే మనము ఎంత తక్కువ డేటాతో ఎక్కువ మీనింగ్ని కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ని కానీ పంపించగలము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద కమింగ్ డేస్. మీరు ఇంకొక 5 ఏళ్లలో ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతారు. టెక్నాలజికలీ ఏ డిఫరెంట్ వరల్డ్. 5 కాకపోతే 10 ఏళ్ళు అనుకోండి మ్యాక్సిమం. సో ఈ 10 ఏళ్లలో మీరు తయారు కావాల్సిన పద్ధతి ఏంటంటే యూ షుడ్ బికమ్ ఏ డిజిటల్ ఫ్రెండ్లీ స్టూడెంట్స్. ఐ డోంట్ సే టెక్నోక్రాట్స్. టెక్నోక్రాట్ అన్న పదాన్ని పక్కన పెట్టేస్తాను. సామాన్యమైన విద్యార్థులు కూడా డిజిటల్ టెక్నాలజీతో మమేకం అవ్వాలి. ఇప్పుడు మీరు ఈ గత 2 ఏళ్లలో చూస్తున్నారు కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గూగుల్ పే అంటాము, లేకపోతే ఫోన్పే అంటాము, ఆటో ఎక్కినా కూడా పేటిఎం అంటున్నారు, ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాము, లొకేషన్ షేర్ చేయండి అంటాము, గూగుల్ మ్యాప్స్ అంటున్నాము. ఎవ్రీథింగ్ మన వాడుక భాష కూడా మారిపోయింది. ఇది ఇంకా పెరుగుతుంది. ఆలోచించండి. కెన్ యూ డూ సంథింగ్ ఆన్ యువర్ ఓన్? మీ టీచర్లు ఉన్నారు, గైడ్ చేస్తారు.
విజయ్ కుమార్ విల్ గైడ్ యూ. ఏమి మీ లాంగ్వేజ్ అనండి. కెన్ ఐ సే దట్ ఆర్ యూ గుడ్ ఇన్ సి లాంగ్వేజ్? కంప్లీట్లీ. జావా, ఆర్ యూ గుడ్ ఇన్ జావా? కంప్లీట్లీ. ఈవెన్ టుడే దెర్ ఆర్ జాబ్స్ ఫర్ గుడ్ సి ప్రోగ్రామర్. సి అనేది ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాజ్ ఇట్ ఈస్ హైలీ స్ట్రక్చర్డ్. సో దాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈ రోజుకి కూడా సి బాగా వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. బాగా వచ్చిన వాళ్ళు, మళ్ళీ ఓనమాలని కాదు. ఎందుకు రానంటే 8th క్లాస్ చిల్డ్రన్ కూడా నేర్పిస్తున్నారు హై స్కూల్స్ లో, కొన్ని స్కూల్స్ లో. వాళ్ళకి ఎంసీఏ వాళ్ళకి తేడా ఉంది అని అంటే మనం ఆ తేడాని ప్రదర్శించగలిగే స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదిగే క్రమంలో మీరు ఏం చేయాలి? ఏదైనా సరే ఒక చిన్న ప్రాజెక్ట్ చేయండి. చిన్న అప్లికేషన్ తీసుకొని కంప్లీట్గా అదే ప్రోగ్రామింగ్ చేసి ఆ రిపోర్ట్స్ తయారు చేసి పెట్టుకోండి. వీలైతే మీరు సబ్మిట్ చేయండి. మీ ఎగ్జామినేషన్స్ కూడా పనికొస్తాయి. ఎగ్జామినేషన్ డిగ్రీకే కాకుండా మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, మీకు ఉద్యోగం సంపాదించుకోవడానికి పనిచేయండి, నేర్చుకోండి. దట్ ఈస్ మై అడ్వైస్. It is not for the sake of degrees that you should start practicing and getting good marks. Beyond marks and degrees, there should be some competency in you which will provide you, which will enhance your employment opportunity. Every one of you must be having some desire to get a job. So to get a job, you have to be little extra industrious. ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా పని చేయాలి. ఆ పని చేయడం లేదా పైథాన్ అనండి. ఈ మూడిట్లో కూడా కంప్లీట్నెస్ ఉండాలి. వీలైతే 3 నేర్చుకోండి. 3 ప్రాజెక్టులు చేయండి. ఈ ప్రాజెక్టులు మీకోసం చేసుకోండి. వాళ్ళకి చెప్పగలగాలి మీరు, ఇదిగోండి నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, నేను ఈ అప్లికేషన్తో చేశాను నేను. తర్వాత మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మా దగ్గర లిటరేచర్ లేదు, ఇవన్నీ లేమ్ ఎక్స్క్యూజెస్. 21st century మీరు ఇంకా ల్యాబ్లో కూర్చోన్నారు. మీకు ఇక అక్కడ వైఫై ఉంది, కాస్త కూస్త చూసుకొని నేర్చుకోండి. You have to learn on your own. మీకు ఎక్కడైనా డౌట్లు వస్తే మీ టీచర్స్ని అడగండి. చూస్తున్నారు కదా how people are making money in web services. Web services still is a big opportunity. It's a big ocean. Learning, online learning, web learning మీద people are creating resources. They are reaching out throughout the globe. కర్నూలు జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్, ఇండియా కూడా కాదు, throughout the globe. లాస్ట్ వీక్ ఆ అబ్బాయి మోహన్ లఖన్ రాజు, విశాఖపట్నం అబ్బాయి, ఏం చేశాడు? గ్రేట్ లెర్నింగ్ అని చెప్పి ఒక పోర్టల్ స్టార్ట్ చేసి 12th క్లాస్ స్టూడెంట్స్ వరకు రిసోర్సెస్ క్రియేట్ చేశాడు. 23 నేషన్స్లో ఎక్కడో అతని సర్వీసెస్ ఉన్నాయి. హీ సోల్డ్ అవుట్ $100 million. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 75 రూపీస్ పెట్టుకొని ఇంటూ ఇండియన్ కరెన్సీ ఎన్ని కోట్లు అవుతుందా అని చెప్పినని. హీ ఈస్ జస్ట్ 37 36 అంతే, లెస్ దాన్ 40, బిట్వీన్ 35 and 40. దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ టెక్నాలజీ హ్యాస్. మీరు అంత డబ్బులు సంపాదించమని కూడా కాదు నేను చెప్పడం. ముందు మీకు ఒక గుర్తింపు వస్తుంది, మీరుగా మీ కాళ్ళ మీద నిలబడచ్చు. ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు వేకప్, లుక్ అరౌండ్, చుట్టూ అంటే వెబ్లో చూసి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి వర్క్ చేయాలి. అండ్ పీపుల్ అందరూ ప్రోగ్రామింగ్ చేయాల్సిన పని లేదు, అది కూడా చెప్తున్నాను. అందరూ సి నేర్చుకోవాలి, అందరూ జావా నేర్చుకోవాలి, అందరూ పైథాన్ నేర్చుకోవాలని కూడా నేను. పీపుల్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్ పార్ట్, మీరు ఇంకా కొన్ని బేసిక్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ చదువుకుంటే కూడా డేటా అనాలిసిస్ మీరు 8th క్లాస్లో చదివింటారు. y = mx + c అంటే ఏంటి అనేసి.
ఆ రిగ్రెషన్ ఈక్వేషన్. ఎక్స్ వాల్యూ తెలిస్తే వై వాల్యూ ఎలా కనిపెడతామని చెప్పినని, సి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి నా రోజులో చదివారు. అదే ఇప్పుడు తెలిస్తే చాలు. కార్లేషను, రిగ్రెషన్ను, మీ డేటా ఇంటర్ప్రిటేషన్ తెలిస్తే పెద్ద డేటా సైంటిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ అక్కడ మీకు ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి మీకు మంచి ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు. చాలా మందిని చూసాను, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అని ఉంది. ఫస్ట్ ఇయర్ అని అంటే ఇప్పుడు 2 years 3 years 2 కోర్సా years. మీరు? 2 years. 2 years అంటే 4 semesters, 4 semesters ఉంది. కాబట్టి మీరు చక్కగా ఆ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎండ్ టు ఎండ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నో ఎవ్రీథింగ్ ఇన్ దాట్. అలా ప్రాక్టీస్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి. చేసుకొని మీరు ఈ స్కిల్స్ చేసుకోండి. అండ్ ఐ వాస్ టోల్డ్ MySQL లో కూడా వర్క్ చేస్తున్నారని. డేటాబేసెస్ అనేది ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ టాపిక్. ఎందుకు అంటే మనం క్రియేట్ చేసిన డేటా అంతా కూడా ఎక్కడో ఒకడ స్టోర్ చేసుకోవాలి. అండ్ పీపుల్ షుడ్ నో హౌ టు స్టోర్ అండ్ హౌ టు రిట్రీవ్. అది ఎప్పటికీ జరిగే ఇదనమాట, ఎవర్ గ్రీన్ ఏరియా. సో ఏ ఏరియా అయినా సరే మీరు యూ షుడ్ లెర్న్ థరోలీ, మేక్ ఇట్ ఎ పాయింట్. You should learn thoroughly. And when you apply, you say that yes, you know, and you will do it. There are jobs. అంతేగాని నాకు అదొచ్చు ఇదొచ్చు అన్ని చెప్పామంటే యూ విల్ బి గ్రిల్డ్ బై దెమ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఫైనలీ దే విల్ సే యు నో నథింగ్ అని. అలా కాకుండా పికప్ 1 or 2 maximum and be proficient and competent in that. So then you will definitely be able to do one thing, good thing. And one thing that you should remember always is programming languages అనేది fundamentally makes you a good thinker. అక్కడి నుంచే వస్తుంది థింకింగ్. మీకు లాజిక్ డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ప్రోగ్రామింగ్. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మంచి ప్రోగ్రామర్స్ని చూడండి, దే విల్ బి వెరీ కూల్ అండ్ వెరీ గుడ్ థింకర్స్, వెరీ గుడ్ గైడింగ్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ స్టేటస్ కూడా వస్తుంది మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, నాట్ ఇమీడియట్లీ. నౌ యు ఆర్ ఆల్ జస్ట్ ఇన్ early 20s, so you don't worry about that. But over a period of time, when you develop this competency, you will also grow as a good human being. Kabatti, please develop that good thinking ability. Think critically, పాజిబుల్లీ. క్రిటికల్గా ఆలోచించండి. ఈ సొల్యూషన్కి ప్లాన్ ఏ ఇది, ప్లాన్ బి ఇది, అవుతుందా కాదా టెస్ట్ చేసుకోండి. అండ్ ఇన్ ద ప్రాసెస్ ట్రై టు లెర్న్ 1 or 2 గుడ్, మీన్స్ you are developing language skills. Skills are more important. And at the same time, it is necessary to have good communication skills. Necessary to have good communication skills. ఎవరు చెప్పరు మీకు, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే, స్వతహాగా నేర్చుకోవాల్సిందే. మళ్ళీ ఇంగ్లీష్ కమ్యూనికేషను, ఇంగ్లీష్ ల్యాబ్లు అవన్నీ చెప్పినా చదువు, యూ హ్యావ్ టు లెర్న్ ఆన్ యువర్ ఓన్ బై రీడింగ్ అండ్ స్పీక్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దీనికంటే ముందు చదవడం నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి హ్యావ్ ఏ కాన్షియస్ థింకింగ్. జాగ్రత్తగా ఎక్కడో మీ మారుమూలలో మీ మనసులో ఉండాలి, నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, నేర్చుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అని. మీ టెక్నికల్ స్కిల్స్ దానికి జోడించండి. టెక్నికల్ స్కిల్స్ ఇన్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ 1 డేటాబేస్ అనండి, లేదా గుడ్ స్టాటిస్టికల్ నాలెడ్జ్. ఐ వోట్ ఫర్ ద సెకండ్ వన్ because there will be jobs for next 10 years in data analytics and business analytics. Those who are having flair in that area, it is time for you to మీకు నెట్లో కూడా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్, చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసి చేయండి. కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వకపోయినా చేసుకోవచ్చు.
So look at them. If you want any assistance, you can always stay in touch with me through your teacher. Sir, are there any financial jobs in software sector? Yeah, all the jobs are financial benefits and financial services. Yes. No, sir. Actually, I am from commerce background, and I joined BSc. So, are there any chances? Or There any are, good job? there are. There is a company called ADP in Hyderabad. They still do a lot of accounting for American companies. Half of American software engineers' payrolls are maintained in Hyderabad. Close to 50% is one such big company. We still don't have good accountants. We don't have good tax consultants. People are now investing in mutual funds and one portfolio to another portfolio. The financial transactions, seamless. Not that you go there and stand in the queue. No, all are seamless transactions. A lot of jobs available in financial services. Okay, sir. Thank you. You will be having wonderful opportunity, madam. Okay, sir. Thank you. Welcome. Anybody else? Okay, thank you, Sir, Vijay. good morning. Yeah. Good morning. Who is this? Sir, myself Naveen Kumar, sir. Yeah. Tell me, Naveen. Sir, I would like to know about artificial intelligence, sir. Will you please explain what are the futures in artificial intelligence, and is there any future, sir? The future is only artificial intelligence. I'll tell you. When people are interested in programming part, the future lies only with artificial intelligence. Those who are having good knowledge of algorithms, development of algorithms, application of the algorithms, they will find jobs in artificial intelligence, especially deep learning as one specialization. The deep learning techniques are nothing but the algorithms to crack certain problems, to think faster. So the speed increases. Before we think, or if we think in one direction, the algorithms will think 6 times. That is what people are planning to develop. All now, today's newspaper you read, one of our boys from Andhra Pradesh, he translated 1,000 pages of English book into Telugu in, I think, couple of hours or 1 hour. So what they have developed one small algorithm. That algorithm, once it reads the content, 1,000 pages content, the algorithm converts that into Telugu. So converts means it will give the instructions to the machine. So there, I will not go into the technical details. Let me tell you. I'm giving you the concept, that's all. The concept is that algorithm facilitate the process of understanding by the machine. And they have already developed machine translation. Machine translation softwares are available. So now the connection between first reading to the machine translation, giving the concept in a faster way.
Machine language software is available in our university also, but it will read in half an hour, 1 page. It takes 1 page, half an hour it will read. But now the reading capacity has been increased with the help of those algorithms. That is what is artificial intelligence. With the help of artificial intelligence tools, the reading of the content that is what I was telling you. They think faster than the human brain. You go into the details. See, that is what I'm saying. Pick up a book on artificial intelligence, deep learning. Oh my God, if you are people from Rayalaseema University talking about artificial intelligence is a big thing. And if you are really serious, learn, there are n number of jobs. N number of jobs. Is it okay, Naveen? Yes, sir. Mr. Naveen, Thank you, sir. welcome. Yes, sir. Thank you. Anybody else? Sir, Shaheen here again. Sir, actually, I'm working as I have interest in Python. I know a basic level. After my MCA, can I jump into that IT? Yes, yes. Easily, very, very easily. And once you are telling me that you know basics of Python, better learn Python completely. You will get good number of opportunities and try to do one project in that. Okay, sir. Yeah. Okay, Vijay Kumar, thank you very much. Thank And yeah. If you want any help, you can also take them to IIIT Kurnool. And you can also interact with those faculty members and students also. Sir. Right. Sir. Thank you, sir. I will also put a word to the director. Okay. Sir. Thank you. Welcome, welcome. All the best, children. Thank you, sir. Thank you, sir. Welcome. Welcome. Bye. Take care. Take care. God.